హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. అందులో భాగంగానే ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విజయసాయిలో ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, శ్రవణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు తిరుపతి రిమాండ్. ట్యాంపరింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ సర్కారు ఏర్పడబోతుందని తెలియగానే ఆధారాల ధ్వంసం, వాటిని సేకరించిన అధికారులు డేటా రీట్రీవ్ చేస్తున్న కసరత్తు, రీట్రీవ్పై కసరత్తు. ఒక రక్షక భటులు అయి ఉండి ఒక ఉన్నత హోదాలో ఉన్న వీరందరూ కూడా, పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నత హోదాలో ఉన్న ఈ వ్యక్తులందరూ కూడా ఫోన్ ట్యాపరింగ్కి పాల్పడ్డారు. అది ఎవరి మీద తెలుసా? ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండే నేతల మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఫోన్ ట్యాపరింగ్ మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల 2-3 కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ట్యాపరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వీళ్ళు ఫోన్ ట్యాపరింగ్ చేయడం ఒకప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నా ఫోన్లు కానీ, మా బంధువుల ఫోన్లు కానీ, మా పర్సనల్ డేటా మొత్తం ట్యాపరింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు కూడా ఆరోపించారు రేవంత్ రెడ్డి గారు. ఆ తరుణంలోనే ఇప్పుడు గుట్టు రట్టు అయిపోయినట్టు చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక ఉన్నత హోదాలో ఉన్న అధికారులు, వీళ్ళందరూ కూడా ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఒకప్పటి రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు. ఆ రోజు వారు ఏది చెప్తే అది చేశారు. ఎందుకంటే వీళ్ళు స్వలాభం కోసమో లేకపోతే లంచాలు తీసుకోవడం వల్లనో దేని వల్లనో కానీ అప్పుడున్న రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలు అయిపోయి వాళ్ళు ఎలా ఆడిస్తే వీరు అలా ఆడారు. ఈరోజు రాజకీయ నాయకులు సేఫ్ జోన్లో ఉన్నారు, వీరు మాత్రం కేసులలో ఇరుక్కుపోయారు. ఒక్కొక్కరు విదేశాలకు పారిపోయారు. ఆ రోజు వీరు చేసిన తప్పు వలన ఈరోజు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తలదించుకున్న పరిస్థితికి ఏర్పడింది. ఒక ఉన్నత అధికారి హోదాలో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఒక ఉన్నత అధికారిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఈ అధికారులందరూ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల అసలు పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారా, అధికారుల కోసం పనిచేస్తున్నారా, అధికారుల సొంత పనుల కోసం పనిచేస్తున్నారా అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పోలీసు ఉన్నత అధికారులు అయి ఉండి ఈరోజు వీళ్ళు దేశంలోనే లేకుండా విదేశాలకు పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఈ విదేశాలకు ఏర్పడే ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? కుటుంబాలను వదిలేసుకొని విదేశాల్లో దాచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, అప్పటి ప్రభుత్వం ఇంకా అలాగే ఉంటుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని చెప్పేసి ఒక ధైర్యంతో ఇలాంటి చండాలమైన పనికి పాల్పడ్డారు. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలవడంతో రేవంత్ రెడ్డి సీఎం అవడంతో వీళ్ళు ఒక వికృత గుబులు మొదలై అప్పుడు ఉన్న ఆధారాలు ఏవైతుందో వాటన్నిటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే తర్వాత ఉండే అధికారులు ఎవరైనా సరే భయపడతారు. ఏ రాజకీయ నాయకులకి అధికారులు తొత్తుగా మారరు. వారు చెప్పు చేతల్లో ఉండకూడదు, వాళ్ళు చెప్పు చేతల్లో ఉండరు కూడా. ఇలాంటి వారిని శిక్షించడం జరిగితే రెండోసారి అది జరగదు. మొత్తం 8 మందితో FIR నమోదు. FIRలో A1గా ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అయిన FIR ప్రభాకర్ రావు గారు A1గా ఉన్నారు. ఎంతట ఉన్నత పదవిలో ఉన్నారో చూడండి. ఒక్కొక్కరు కూడా ఎలాంటి పదవిలో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. A2గా ప్రణీత్ రావు సస్పెండెడ్ DSP SIB. A3గా రాధాకృష్ణరావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ DSP. A4గా భుజంగరావు భూపాలపల్లి జిల్లా అడిషనల్ SP. A5గా తిరుపతన్న ISWలో అడిషనల్ SP. A6 శ్రావణ్ రావు ఓ టీవీ ఛానల్ అధినేత. శ్రావణ్ రావు అనే ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో నుంచే, ఆఫీస్లో నుంచే ఈ వ్యవహారం మొత్తం నడిచింది. ఆ వ్యవహారం నడిచిన టీవీ ఛానల్ అధినేత శ్రావణ్ రావు. ఈ శ్రావణ్ రావు టీవీ ఛానల్ ఒక అధినేత. ఈ అధినేత ఆఫీస్ నుంచే మొత్తం వ్యవహారం మొత్తం ఆయన దగ్గర నుంచి నడిపించి వీరందరూ కూడా విదేశాల్లో పారిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే ఎలా అరెస్ట్ చేస్తారు? ఇవాళ కాకపోయినా రేపైనా ఎప్పుడైనా దొరకాల్సిందేగా. మీ పేర్లు, మీ డేటాలు, మీ జాతకం మొత్తం బయటపడిపోయింది. ఎన్ని రోజులు దాచుకుంటారు మీరు విదేశాలలో? ఎంతకాలం అని ఉంటారు అక్కడ? అంటే మీరు విదేశాల్లో మీరు దొరికే లోపు ఇక్కడ అన్ని ఆధారాలన్నీ తారుమారు చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా? A7, A8గా ఇతరులు ఇంకెంతమంది రాబోతున్నారో ఇందులో. ఒక ఫోన్ ట్యాపరింగ్ కేసులలో ఈ అధికారులే కాకుండా ఒకప్పటి రాజకీయ నాయకులు కూడా ఎంతమంది ఉన్నారో ముందు బయటికి రాబోతుంది. తీగ లాగితే డొంకంత కదులుతుంది. ఒక్కొక్కరి గుండెల్లో గుబులు మొదలైపోయింది. పోలీసు ఉన్నతాధికారులతో సహా కింది స్థాయి అధికారుల వరకు కూడా ఒక్కొక్కరి భయం స్టార్ట్ అయింది. ఈ రోజుకి రాజకీయ నాయకులు సేఫ్ జోన్లో చక్కగా పక్క తప్పుకున్నారు, మీరు ఇరుక్కున్నారు అన్నిట్లో. రాజకీయ నాయకుల మాటలు వింటే పరిస్థితి ఇదే. వాళ్ళకి రక్షణ కల్పించండి.
అంతవరకే. ప్రజలకు రక్షణ కల్పించండి అంతే తప్ప వాళ్ళ సొంత పనులలో మీరు జోక్యం చేసుకొని వాళ్ళ కోసం మీరు కొమ్ము కాస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. పోలీసుల్లో అంతర్మాత్రం ఫోన్ ట్యాపరింగ్ ఉచ్చులో పడతామనే భయం. ప్రవీణ్ రావు ఎపిసోడ్తో మొదలైన గుబులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు లింకు. వివిధ స్థాయిలలోని పోలీసుల ఆఫీసర్లకు ఆందోళన. అదే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఉన్నత అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా దీంట్లో లింకులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది ఇంకా ఒక అనుమానమే. అందుకే ఒక్కొక్కరి గుండెల్లో గుబులు మొదలైంది. చాలామంది కూడా ఇప్పటి నుంచి విదేశాలకు పారిపోవడం జరుగుతుంది. చాలా వరకు అధికారులు చాలా వరకు కూడా విదేశాలకు వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు విదేశాల్లోనే ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా రాధాకృష్ణరావు లండన్లో ఓ ప్రైవేట్ కంపెనీ టీవీ ఛానల్ అధినేత శ్రావణ్ రావు నైజీరియాలో ఉన్నారు. మరోవైపు ప్రవీణ్ రావు వారం రోజుల కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా ఎస్ఐబిలో అదనపు ఎస్పీలుగా వ్యవహరించిన భుజంగరావు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ తిరుపతి అన్న ప్రస్తుతం. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడట. రాధాకృష్ణరావు లండన్లో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ అధినేత శ్రావణ్ రావు నైజీరియాలో ఉన్నారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ అధినేత శ్రావణ్ రావు. ఆ ప్రైవేట్ టీవీ ఛానల్ ఏదో కూడా వెల్లడించవచ్చు కదా, ఇంత క్లియర్ కట్గా వచ్చినంత తర్వాత కూడా. ఒక్కొక్కరు ఒక దేశంలో పారిపోయారు. వీళ్ళు ఎంతకాలం ఆ దేశాలలో ఉంటారో చూద్దాం. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేయడం మాత్రం పక్కా కాదు, కొంచెం టైం పడుతుంది. కాంగ్రెస్కి అధికారంలోకి వచ్చాక 180 మంది రైతులు సూసైడ్. గేట్లు తెరవాల్సింది రాజకీయ నాయకులకు కాదు, రైతులను ఆదుకునేందుకు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 ఇవ్వాలి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఓకే సార్, రైతుల పక్షాన మీరు మాట్లాడారు, బాగానే ఉంది. చెప్పింది కూడా అదే, మీరు రైతుల పక్కన నిలబడండి, రైతుల కోసం ప్రజల కోసం పోరాడండి, ప్రజల్లోకి రండి, అప్పుడు మీ పార్టీ మళ్ళీ పూర్వవైభవం వస్తుందని చెప్పాను. మీ పార్టీలో మీకు ఒక మంచి పేరు ఉంది హరీష్ రావు గారు. అదేవిధంగా అదే మీరు కొనసాగించాలి. ప్రజల పక్షాన నిలబడండి. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీయండి. అసెంబ్లీలో ప్రభుత్వాలను ఎండగట్టేయండి. అసెంబ్లీలో ప్రభుత్వాలకు ప్రశ్నల వర్షం కురిపించండి. రైతుల పక్కన ప్రజల వైపు మీరు నిలబడండి. ప్రజల్లో మమేకం కాండి. రైతులకు 25,000 ఇవ్వాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం అభ్యర్థిగా వినోదరావు లోక్సభ బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు 5 జాబితాల పార్టీ అధిష్టానం ఆదివారం విడుదల చేసింది. రాష్ట్రంలో మిగిలిపోయిన 2 స్థానాలను ఇందులో అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం స్థానానికి తాండ్రా వినోదరావు కేటాయించగా వరంగల్ టికెట్ ఆరూరి రమేష్ కట్టబెట్టింది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి బీజేపీలో చేరిన జలగం వెంకట్రావుకు అధిష్టానం ముందు చేయి చూపించింది. ఆలస్యం ఎందుకు? లోక్సభ అభ్యర్థుల ఎంపికల్లో కాంగ్రెస్ జాప్యం ప్రశ్నిస్తున్న సొంత కేడర్. ఇంకా 8 స్థానాల్లో పెండింగ్లోనే. గెలుపు గుర్రాలు లేరా, లేదంటే పొలిటికల్ మైండ్ గేమా? రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ. ఇప్పటికే 4 వలస నేతలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్న వారికి టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్లోకి వచ్చిన నేతలకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 8 స్థానాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇంతవరకు 8 స్థానాల్లో ఎందుకు ప్రకటించలేకపోయారని చెప్పేసి ఆ కేడర్ కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ ప్రతిపక్షాలకి ఎదుర్కొనే నేతలు లేరని చెప్పేసి, లేకపోతే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారిని చూసే ఓట్లు పడ్డాయి, లేకపోతే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, బీజేపీ తరపున కేంద్రంలో మోదీ గారు ఉన్నారు కాబట్టి మోదీ గారు హవా నడుస్తుంది, మోదీ గారు ఖచ్చితంగా గెలుస్తారని ఒక అనుమానం ఏమైనా మీకు ఏమైనా ఉందా? లేదంటే ఎందుకోసం అని చెప్పేసి ఇంకా జాప్యం చేస్తున్నారు? ప్రతిపక్షాలకి ధీటుగా నిలబడే నాయకులు ఎవరూ లేరని చెప్పేసి కేడర్ని ప్రశ్నిస్తున్నారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికల్లో కాంగ్రెస్ చేస్తున్న ఆలస్యంపై ఆ పార్టీ కేడర్ ప్రశ్నిస్తుంది. అధికారంలో ఉన్న జాప్యం చేయడంతో పాటు అభ్యర్థులు ఎంపిక విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఆయా సెగ్మెంట్లలో ధీటైన అభ్యర్థులు దొరకపోవడం లేదా, లేక పొలిటికల్ గేమ్ అనే భాగంలోనే జాప్యం చేస్తుందా అనే డిస్కషన్ పొలిటికల్ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటి వరకు 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా అందులో ఏకంగా 4 స్థానాలు వలస నేతలకే, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కట్టబెట్టేశారు. అది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే కట్టబెట్టారు ఆ 4 సీట్లు కూడా. మరి ఇంతవరకు కూడా ఇంకా కొన్ని స్థానాలు మిగిలే ఉండే. ఆ స్థానాలలో ఇంకా అభ్యర్థులను ఎందుకు ఎంపిక చేయలేకపోతున్నారు? ఒక ఎంపిక చేస్తే మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారా? అంటే ప్రతిపక్షాలు ఎంపిక చేసిన తర్వాత మీరు అభ్యర్థులు నిలబెట్టాలని అనుకుంటున్నారా అని చెప్పేసి ఆ కేడర్ మాత్రం అధిష్టానాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మరోవైపు పెండింగ్లో ఉన్న స్థానంలో కొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఎదుర్కొనే లీడర్లు, ఇందాక మనం అనుకున్నాం, ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధీటైన లీడర్ లేకపోవడం వల్లనే ఈ జాప్యం జరుగుతుందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక బీజేపీ హవా నడుస్తూనే ఉంది, ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కూడా వారి యొక్క అభ్యర్థులను ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నిక బరిలో ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తమైనాయి. కానీ గులాబీ బాసు
కేసీఆర్ గారు మాత్రం వాళ్ళ పార్టీ తరఫున కూడా అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. ఒక పక్కన బీజేపీ నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళందరూ ప్రకటించిన తర్వాత అధిష్టానం ప్రకటిస్తుందా లేదా ఒక మైండ్ గేమ్ అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా అసెంబ్లీ ఎన్నికల్లో హవా నడిచినట్టుగా లోక్సభ ఎన్నికల్లో హవా నడవకపోవచ్చేమో కాంగ్రెస్కి, అందుకే ఇలా భయపడేసి అభ్యర్థులను ఆచి చూసి ఎంపిక చేస్తుంది. ప్రతిపక్ష నేతలకు ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాటికి ధీటుగా అయిన లీడర్లు దొరకపోవడం వల్లనే ఇటువంటి జాప్యం జరుగుతుందని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే బీజేపీ హవా ఈ లోక్సభ ఎన్నికల జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, మోదీ హవా నడుస్తుంది అన్ని రాష్ట్రాలలోనూ. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఆ క్రమంలోనే బీజేపీ పార్టీ వారి యొక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన గుబులు మొదలైంది. ఆ కేడర్లో నుంచి చిన్న స్థాయి నేతల వరకు కూడా వారి యొక్క కార్యకర్తల్లో కూడా ఇంతవరకు మా అభ్యర్థులు ఎందుకు ప్రకటించట్లేదు, ఒకవేళ మేము ఓడిపోతామనే భయం ఏమైనా ఉందా అధిష్టానానికి అని చెప్పేసి ఒక రకమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలను మొత్తం తీర్చాలంటే వెంటనే అభ్యర్థులను ప్రకటించి ఏ అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సింది. కాబట్టి త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. కలిసికట్టుగా పనిచేయండి, అభ్యర్థులను గెలిపించండి. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రతిపక్ష పార్టీలకి ధీటైన జవాబు ఇవ్వండి, అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈసారి కూడా అత్యధిక ఎంపీ స్థానాల్లో మనం కైవసం చేసుకోవాలని చెప్పేసి పార్టీ అభ్యర్థులకు కానీ పార్టీ నేతలకు కానీ లేకపోతే ప్రజలకు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ అధినేత హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు, కేటీఆర్కు ఓఆర్ఆర్ లీజు అనుమతుల ఉచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, భర్త బంధువుల నివాసాలు ఈడీ తనిఖీలు, తాజాగా జోగినపల్లి సంతోష్ భూ కబ్జా కేసు, వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా అవినీతి వ్యవహారంలో కూరుకుపోయిందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమవుతుంది. కేసీఆర్ దగ్గర నుంచి కవిత కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీరందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి చేశారు అని చెప్పేసి ఆరోపించారు. అదేవిధంగా ఈరోజు దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. బంధువుల నివాసాలు గత 3 రోజుల నుంచి ఈడీ సోదాలు చేస్తూనే ఉన్నది. తాజాగా జోగినపల్లి సంతోష్పై భూ కబ్జా కేసు నమోదైంది. జోగినపల్లి సంతోష్ భూములు కబ్జా చేయడంలో ఆయనపై కేసు ఒకటి నమోదు జరిగింది. వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. ఎంపీ సంతోష్పై చీటింగ్ కేసు, ఫోర్జరీ పత్రాలతో స్థలం కబ్జా చేశారంటూ ఫిర్యాదు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం అంటున్న సంతోష్. ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తాం, ఆధార్ లేకుండా ప్రచురిస్తే లీగల్ నోటీసులు కేటీఆర్. చాలా మంచి పని చేశారు కేటీఆర్ గారు. మీ కుటుంబం తరపున కానీ మీ పార్టీ వైపు కానీ మీ కుటుంబం వైపు కానీ ఎవరైనా ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తామని చెప్పేసి అంటున్నారు. అదే క్రమంలో ఇప్పటి వరకు మీరు రాసిన ఎన్నో కథనాలు మీ మీద వచ్చాయి, ఎన్నో వార్తలు మీ మీద ప్రచురించారు, ఎంతోమంది మీ గురించి మాట్లాడుకున్నారు. ఏ ఒక్కరి మీద మీరు కేసు నమోదు చేయలేదు. ఎందుకు అంటే అవన్నీ వాస్తవాలని మీరు మేము ఒప్పుకోవచ్చా? ఎందుకంటే ఫేక్ న్యూస్ రాస్తే కోర్టుకి ఈడుస్తామని చెప్పేసి మీరు వ్యాఖ్యలు చేశారు, ఘాటైన వ్యాఖ్యలు చేశారు కదా. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఏవైతుందో మీరు అధికారం కోల్పోయిన తర్వాత మీ మీద ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మరి ఆ వార్తలన్నిటి మీద కూడా మీరు ఏ రోజు కూడా కోర్టును ఆశ్రయించలేదు, ఎవరి మీద ఎటువంటి కేసు బనాయించలేదు. అంటే దాని అర్థం అంటే రాసిన వార్తలు కానీ ప్రచురించిన కథనాలన్నీ కూడా నిజాలు అనుకోవాల్సిందేనా? ఆధార్ లేకుండా ప్రచురిస్తే లీగల్. ఆధార్ లేకుండా ఖచ్చితంగా ఎవరు న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఆధార్ లేకుండా ఏది మాట్లాడరు కదా. వారి దగ్గర సరైన ఆధారాలు ఉంటేనే ఖచ్చితంగా ప్రచురిస్తారు కేటీఆర్ గారు. ఆధారాలు ఉంటేనే మాట్లాడటానికి ముందుకు వస్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా? ఆధారాలు లేకుండా ఎవరు ముందుకెళ్తారు? ఆధారాలు లేకుండా ఎవరు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఒక పార్టీ మీద ఒక వ్యక్తుల మీద ఎటువంటి ఆధారం లేకుండా ఎలా ఫేక్ న్యూస్ ప్రచురిస్తారనుకుంటున్నారు? ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మీ కుటుంబం పైన మీ పార్టీ పైన ఏ ఆధారాలు లేకుండా ఏ విధంగా అసలు వార్తలు వస్తాయని మీరు అనుకున్నారు? ఒకవేళ మీరు అనుకునేది నిజమే అయితే కోర్టులో కేసు వేయండి. మీ మీద ఎవరైతే ఫేక్ న్యూస్ రాశారో, మీ మీద ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు బనాయించండి, చూద్దాం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ అనేక వివాదాల్లో చిక్కుకున్నది. అధికారం చేజారిన తర్వాత ఒకవైపు పార్టీ సంక్షోభంలో చిక్కుకుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఆయా కేసులో ఇరుక్కుంటున్నారు. చివరకు బంధువులు సైతం అవినీతి అక్రమాలకు
అవకతవకలతో ఇబ్బందుల్లో పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావు ఆరోపణలు ఎదుర్కొంటుండగా లిక్కర్ ఢిల్లీ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ఆమె మేనల్లు శరణ ప్రమేయం ఉన్నట్టు ఈడీ నిర్ధారణ వచ్చింది. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్పై సైతం చీటింగ్ కేసు నమోదు చేశారు. వరుసగా మీ ఫ్యామిలీ అందరి మీద ఇటువంటి ఆరోపణలు అని మీరు అంటున్నారు కేసీఆర్ గారు. ఇవి వాస్తవాలు కాదా? ఒకవేళ ఇవి వాస్తవాలు కాకపోతే ఈరోజు మీరు ఈరోజు ప్రెస్ మీట్కి చెప్పినట్టుగానే వారి మీద కేసులు వేయండి, వారిని కోర్టుకు లాగండి, చూద్దాం. లిక్కర్ స్కామ్లో మీ చెల్లి అరెస్ట్ అవడం అబద్ధమా? అన్ని ఆధారాలతో చూపిస్తున్నారు వాళ్ళు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనటం అబద్ధమా? ఈరోజు ఏ పేపర్ చూసినా సరే ఫోన్ ట్యాపరింగ్ కేసు సంబంధించిన వివరాలే హైలైట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వెలుగు పేపర్లో కూడా ఫోన్ ట్యాపరింగ్ కేసులో ప్రభాకర్ రావు A1గా ఉన్నారని చెప్పేసి ప్రచురించడం జరిగింది. గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు, ప్రతిపక్ష నేత ఫోన్ల ట్యాపరింగ్ వెనుక ఈయనే కీలకం. ఇంటెలిజెన్స్ చీఫ్గా అతనికి ఉన్నత బాధ్యతలు అప్పగించారు అప్పటి గులాబీ సర్కార్. ఆ బాధ్యతలను దుర్వినియోగం చేసుకున్నారు. ఆ బాధ్యతలు ఇచ్చింది కూడా ఈ పని చేయడం కోసమే ఆ బాధ్యతలు ఇచ్చారు అనే ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది. ఈయన వాళ్ళకి బాసు, వీళ్ళకి బాసు రాజకీయ నాయకులు. అప్పటి అధికారంలో ఉన్నవాటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, బడా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయన బాసు, ఈయన కింద ఇంకా 4-5 తొత్తులు ఉంటారు. ఈయన చెప్పినట్టు వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పినట్టు ఈయన వినాలి. ఇలా 1 by 1 దశల వారీగా ఉన్నారు వీళ్ళంతా. ఇంకా ఈ విషయంలో ఎంతమంది బయటికి రాబోతున్నారో, ఒకప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలు ఎంతమంది ఉన్నారో, బడా నేతలు, అగ్రనేతలు ఉన్న ఆశ్చర్యం లేదు అందులో. ఎందుకంటే ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఎన్ని రకాలుగా తన వాక్చాతుర్యంతో ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. ఒకనొక టైంలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఎక్కడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే మనల్ని ఎక్కడ ఇబ్బంది పెడతాడో, మనకి కొరకరాన్ని కొయ్యగలా తయారవుతాడని చెప్పేసి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. చూడబోదాం ముందు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది. ఒక్కో బూత్లో 370 ఓట్లు టార్గెట్. బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సర్ దిశానిర్దేశం. కొత్త వారిని పార్టీలోకి చేర్చుకోవాలనే సూచన. ఇప్పుడున్న తరుణంలో చాలామంది ఎమ్మెల్యేలు కానీ, చాలామంది నేతలు కానీ, బడా నేతలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అనుకూలంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో బీజేపీలో కూడా ఎవరైతే మన పార్టీలోకి వస్తానంటే వాళ్ళని మన పార్టీలోకి కొత్త వారిని కూడా జాయిన్ చేసుకోండి, ఎవరికి అడ్డు చెప్పొద్దు. అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడాలంటే బలమైన లీడర్లు కావాలి. అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో నిలబెట్టాలి ఫ్యూచర్లో. అంటే ఇప్పటి నుంచి మనం కసరత్తు చేయాలి. బడా లీడర్లు అందరూ మన పార్టీలోకి ఆహ్వానించాలి, మన పార్టీలోకి తీసుకోవాలి, ఎవరు వచ్చినా కాదనొద్దు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఈ పనులన్నీ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. వచ్చే నెల 6న టిఫిన్ బయటకు నిర్వహించాలని నిర్ణయం. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతాం కిషన్ రెడ్డి. ఈసారి జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మళ్ళీ విజయం మాదే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికల 370 సీట్లు మేమే సాధిస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీకి 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలని జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ బూత్లో బీజేపీకి 370 ఓట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే క్రమంగా ప్రతి ఒక్క ఇంటికి 1-2 సార్లు 3 సార్లు వెళ్ళి ప్రతి ఇంటికి వీరు చేసిన అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన పనులేంటో వాళ్ళకి క్లియర్ కట్గా వివరించి వారి దగ్గర నుంచి ఓట్లు తీసుకోవాలి, ఓట్లు వేయించుకోండి, 1-2 సార్లు కలవండి, అవసరమైతే ఎన్నిసార్లు వెళ్ళి ఓటు అడిగినా తప్పులేదు. ఇప్పుడు ఉన్న తరుణంలో తెలంగాణలో బీజేపీ బలపడాలి అంటే ఇదొకటే మార్గము. ఇప్పుడు వచ్చిన లోక్సభలో కనుక మెజార్టీ సీట్లు మనం సాధించగలిగితే 100% సక్సెస్ అయినట్టే అని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో పార్టీలకు ఎవరైనా కొత్త వారు వచ్చినా సరే, కార్యకర్తలు వచ్చినా, లీడర్స్ వచ్చినా, లేకపోతే బడా నాయకులు ఎవరు వచ్చినా సరే పార్టీలోకి జాయిన్ చేసుకోండి. అలా జాయిన్ చేసుకున్నప్పుడే పార్టీ బలపడుతుందని చెప్పేసి కిషన్ రెడ్డికి దిశానిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మనకు అర్థమైపోతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త వారికి పార్టీలోకి చేర్చుకోవాలని సూచించారు.
అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనం ఇందాక అనుకున్నట్టుగానే బడా నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎవరైనా సరే బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారంటే ఖచ్చితంగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు మనకి బీజేపీ పార్టీకి చాలా అవసరము. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఇలాంటి వారందరూ మన పార్టీలోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి చెప్పినట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది. జగిత్యాల గంజాయి ఘటనలో 3పై FIR. ప్రతిరోజు ఈ మాదక ద్రవ్యాల గురించి ప్రతి పేపర్లో ప్రతిరోజు హైలైట్ న్యూస్ అవుతుంది. ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత వాడివేడిగా జరుగుతుంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంది అనేది ఒక పక్క జరుగుతుంటే మరో పక్క గంజాయి కేసు ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. పరిస్థితులు అంటే స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. స్కూల్కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలు కూడా గంజాయి అలవాటు అవుతుందా? దీనికి కారణం ఎవరు? అసలు ముందుగా ఏం జరుగుతుందో పోలీస్ శాఖకి అధికారులకి కానీ రాష్ట్రాన్ని పాలించే నాయకులు కానీ ముందుగానే తెలియదు. కానీ తెలిసిన తర్వాత ఆ యొక్క వార్త బయటకు వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు? ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో, ఎవరైతే గంజాయి విక్రయానికి పాల్పడ్డారో వారిని మీరు ఏం చేస్తున్నారు? వారికి ఎటువంటి శిక్షలు వేస్తున్నారు? ఒక్కసారి జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండేటట్టుగానే శిక్షలు చేయాలి. స్కూల్కి వెళ్తున్న బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం చేశారంట. వీరిని ఏం చేయాలి? ఈ ముగ్గురిని స్కూల్కి వెళ్తున్న అమ్మాయికి గంజాయి ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు వీళ్ళు. ఇలాంటి వారిని ఎలా శిక్షించాలి? అసలు జైల్లోకి వెళ్తే వాడి జీవితంలో బయటికి రాకూడదు. ఒక బెయిల్ కాదు కదా, వాడికి అసలు ఎంత దారుణమైన స్థితి కల్పించాలంటే జైల్లో అంత భయంకరంగా ఉండాలి పరిస్థితి. జగిత్యాల గంజాయి ఘటనలో 3పై FIR. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారం. పోయిన నెల 15 నుంచే పోలీసు బాధితురాలి తండ్రి ఫిర్యాదు. ఆమె స్వాధార హోంకు పంపి చేతులు దులుపుకున్న పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు. మీడియా వార్తలు రావడంతో గంజాయి ముఠాలపై దృష్టి. స్కూల్ బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారంగా పాల్పడిన 3పై జగిత్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిసింది. జగిత్యాల పట్టణానికి చెందిన బాధితురాలు తన స్నేహితురాలి ద్వారా స్థానికంగా ఉండే ఓ బాలుడికి పరిచయం అయింది. ఆ క్రమంలో అతడు బాలికకు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆమె వ్యక్తి కూడా పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాధితురాలి గంజాయి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్ పిల్లలంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? 12, 13, 14, 15 సంవత్సరాల లోపే ఉంటారు మ్యాక్సిమం. 16 సంవత్సరాల తర్వాత అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. స్కూల్ పిల్లలు అంటే ఓన్లీ 15 సంవత్సరాల వరకే స్కూల్కి పరిమితం. ఆ వయసులో పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారంటే లోపం ఎక్కడ ఉంది? తల్లిదండ్రుల దగ్గర ఉందా? అధికారుల దగ్గర ఉందా? పోలీస్ వ్యవస్థ దగ్గర ఉందా? ఇటువంటి మాదక ద్రవ్యాలు బయటకు రాకుండానే మీరు కట్టడి చేయగలిగితే ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావు. మనం గత 3-4 రోజులుగా చెప్పుకుంటున్నాం, వార్తల్లో వచ్చిన ప్రతి గంజాయి మాదక ద్రవ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ప్రజల్లోకి వస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతుంది దేశం మొత్తం కూడా. ఫ్యూచర్ జనరేషన్ మొత్తం కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి మాదక ద్రవ్యాలకు బానిసయ్యి వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. దేశ ఎదుగుదల వెనకబడిపోయింది అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడ దీన్ని అరికట్టే పరిస్థితి అయితే ఎక్కడ కనపడట్లేదు. ఏదో ఒక చోట, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా గంజాయి గురించి బయటికి వార్తలు వస్తున్నాయి. ముందుగానే మనమేం గుర్తించలేము ఏం జరుగుతుందని. మనమేం దేవుళ్ళం కాదు. కానీ తెలిసిన తర్వాత మనమేం చేస్తున్నాం? ఆ వార్త మనకు తెలిసిన తర్వాత దాని గురించి మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం? అధికారులు కానీ లేకపోతే ప్రజలను పాలించే నాయకులు కానీ దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం? వారి పట్ల ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుని వారిని మనం ఏ విధంగా శిక్షిస్తున్నాం అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. అలా శిక్షించిన రోజు ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కావు. ఎక్కడో ఏదో చెట్లో ఏదో సంఘటన జరుగుద్ది, ముందుగా మనం వెళ్ళి ఆపలేము. అది మనకు తెలియదు. ఆ వార్త తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళని తెలిసిన తర్వాత వాడికి ఎటువంటి శిక్ష విధిస్తే మళ్ళీ బయటవాడు ఇంకోవాడు ఎవడైతే భయపడతాడో అలాంటి శిక్షలు విధించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి మనం అరికట్టవచ్చు. ఒకసారి అధికారులు కూడా దీని మీద దృష్టి సారించండి. ఇకనైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాలు ప్రజల్లోకి రానికుండా అరికట్టండి. పోలీస్ శాఖకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు వాళ్ళు కల్పించిన వాళ్ళకి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిని కూడా జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలి. లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. హరీష్ రావు. జనగామ జిల్లాలో ఎండిన వరి పొలాలను పరిశీలించిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఓకే సార్,
రైతుల తరపున మీరు పోరాడుతున్నారు, దానికి ఓకే, మిమ్మల్ని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ లీడర్ల కోసం కాదు గేట్లు తెరిచారని మీరు అంటున్నారు చూసిన, ఆ మాట మీరు అనకూడదు. మీరు చేసిన పని ఏంది? మీరు తెరవలేదా గేట్లు? రాష్ట్రంలో మీకు ఎదురంటూ ఏది ఉండకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, లీడర్లని, ఏ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరు దొరికితే వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకోలేదా మీరు? లీడర్ల కోసం కాదు, సాగునీటి కోసం గేట్లు తెరవాలని చెప్పేసి మీరు అంటున్నారు. హరీష్ రావు గారు, మీరు రైతుల పక్కన నిలబడ్డారు, రైతుల కోసం పోరాట చేస్తున్నారు, ఓకే, దానికి మేమేం అనట్లేదు. ఎందుకంటే రైతులు అన్యాయంగా గురి కాకూడదు, రైతులకు ఎవరో ఒకరు అండగా నిలబడాలి. సో మీరు వెళ్ళారు, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారని మేము అనుకుంటున్నాము. కానీ లీడర్ల కోసం కాదు గేట్లు తెరవాల్సిందని చెప్పి ఒక మాట అన్నారు చూసారా, అది మీరు అనకూడదు ఆ మాట. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? అసలు మీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నది ఎవరు, మధ్యలో వచ్చింది ఎవరు? అసలు మీ పార్టీ ఎలా వచ్చింది చెప్పండి? ఒక ఉద్యమ పార్టీగా పేరు పొందిన మీ టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ అంటే బీజేపీ అని, బీఆర్ఎస్ అని నేను అనను, టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకున్న పార్టీ. ఉద్యమాల్లో పాల్గొన్న ఎంతమందికి మీరు టికెట్లు ఇచ్చారు? మీ పార్టీలో ఎంతమందికి మంచి స్థానాన్ని కల్పించారు? ఈరోజు మీ పార్టీలో ఎవరు లేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ నుంచి మీ పార్టీలో ఎవరున్నారు, ఎవరు లేరు, అసలు మధ్యలో వచ్చింది ఎవరు? వాళ్ళు ఎవరు వచ్చారు? వాళ్ళ స్వలాభం కోసం మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ స్వలాభం కోసం ఇతర పార్టీలకు వెళ్తున్నారు. వాళ్ళ తప్పు లేదు, జాయిన్ చేసుకున్న మీలాంటి వారి తప్పు, మీ పార్టీ తప్పు, మీ అధినేత తప్పు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకుంది, ఉద్యమ పార్టీగా ఉన్నది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎంతోమంది చీదరించుకున్నారు. ఫైనల్గా తెలంగాణనే సాధించారు, ఉద్యమాలు చేశారు, తెలంగాణని సాధించుకున్నాం. కానీ సాధించుకున్న తర్వాత ఏం జరిగింది? గడిచిన 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఉద్యమాల్లో పాల్గొన్న వారికి ఎవరికైనా సరే ఉన్నత స్థాయిని కల్పించారా? మీ పార్టీలో ఎవరికైనా ఒక పదవిని ఇచ్చారా? ఎవరికైనా ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగానో, ఏదో ఒక మంచి ఎమ్మెల్సీగానో ఏదైనా ఒక పదవిని ఇచ్చారా? ఉద్యమాల్లో పాల్గొని ఎంతమంది పాల్గొన్నారు? మీకోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు? ఎంతమంది మీకోసం లాఠీ దెబ్బలు తిన్నారు? ఎంతమంది మీకోసం జైల్లో పడ్డారు? ఎవరి కోసం మీరు ఆ పార్టీ పెట్టారు? అసలు ఇతర పార్టీ నాయకులందరినీ మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళకు ఒక సుస్థిర స్థానాన్ని కల్పించి వాళ్ళకు ఒక మంచి మంచి పదవులు అప్పచెప్పారు. ఈరోజు మీ పార్టీ దీనస్థితిలో ఉండేసరికి మీ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఇతర పార్టీలోకి వెళ్ళారు. వాళ్ళు తప్పులేదు. ఎందుకోసం అంటే వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు వెళ్తున్నారు, మీ దగ్గరికి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అదే జరిగింది, ఇతర పార్టీలోకి వాళ్ళు వలసలు వెళ్ళిపోతున్నారు. నిజంగా ఉద్యమం కోసం పోరాడి, నిజంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తులు మీ వెంటే ఉంటారు. మీరు ఒకసారి గ్రహించుకోండి ఇప్పటికైనా సరే. అలాంటి వారిని మీరు దగ్గర చేసుకుంటే మళ్ళీ మీ పార్టీ అనేది ముందుకు వెళ్తుంది. హరీష్ రావు గారు.